టెడ్డీ ఏముంది నీ దగ్గర చూపిట్టు. ఏం కావాలి? అది కావాలా? సరే మెడిసిన్ తీసుకుందాం సరేనా? కేకా? సరే తిందులే. నువ్వు ఎందుకు తింటున్నావు? ఇప్పుడు తమ్ముడికి బాగాలేదు కదా, తినాలా ఇప్పుడు నువ్వు? అవసరమా? చూసావా నువ్వు ఏడుస్తుంటే అక్క ఎట్లా తింటుందో కదా. క్యాట్ చూడు, క్యాట్ 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 క్యాట్. మెడిసిన్ అయితే సేమే, అంటే ఇంతకుముందు మా డాక్టర్ ఏమి ఇచ్చారు మేము వాడేమో సేమ్ మెడిసినే, సేమే మెడిసిన్, కొత్తగా ఏమి ఇవ్వలేరు. యాంటీబయాటిక్ ఒక్కటే యాడ్ చేశారు, మిగతా అన్నీ మా దగ్గర మెడిసిన్స్. ఇక్కడ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఏదో తింటావా నువ్వు? తమ్ముడు కోసం వచ్చినప్పుడల్లా స్కూల్ మాని మరి వచ్చి, ఎగ్జామ్స్ మాని మరి వచ్చి, అక్క చూడు ఎగ్జామ్స్ లేవే ఈరోజు లేవు. కానీ పొద్దున మీ టీచర్ ఫోన్ చేశారు కదా, ఏమో ఉందంట, రివిజన్ ఏదో అన్నారు కదా. అవి కార్కి కీస్ కూడా ఇచ్చేసాడు, కార్ కూడా రమ్మని చెప్పారు. అగో వస్తున్నాడు, అరుస్తూనే ఉన్నాడు. అవి అయితే అది యాంటీబయాటిక్ ఇచ్చారు, ఎంత వాటర్ కలపాలి, ఎలా వాడాలి అడగమంటే దానికి అరుస్తున్నాడు. ఎంతవరకు కలపాలి చూసావా? చూపించలేరా మార్క్ ఎంతవరకు ఉంటుందో? అడగాలి కదా నాన్న, మళ్ళీ మన ఇంటికి వెళ్ళి రాలేం కదా. రోజు కొత్త వెళ్ళి అడగడానికి ఏంటది? అవినాష్ డాక్టర్ అవ్వాల్సి. తింటే ఫస్ట్ ఒకటి, ఇంకోటి కావాలా? ఫస్ట్ ఈరోజు టెడ్డీని మస్తు పొద్దున ఆల్రెడీ కదా, మళ్ళీ ఈలోపు స్మోక్ చేయాలా? మళ్ళీ ఏమైంది టెడ్డీని ఇందాక ఇది తింటానంది. అయితే సరే అదేంటి మెడిసిన్ తీసుకున్నాక తిందు అన్నా కూడా మళ్ళీ వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతుంది. అందుకని తిట్టి కొట్టానా కొట్టడానికి వచ్చానా? ఏడుస్తుంటే మళ్ళీ ఆడిపించాడు. నీ వల్ల, కేవలం నీ వల్ల ఇప్పుడు తమ్ముడికి జ్వరం, జలుబు, నువ్వు మీద పడిపోయి ముద్దులు పెట్టేసి, నీ వల్ల. చెప్పు. ఎవరు చెప్పారు అలా నీకు? అవును, కడగాల. ఎవరు చెప్పారు కడిగివ్వాలని? అందుకొచ్చిందా? నీ వల్ల కాదా? ఓహో అలానా. నువ్వు ఆ వాటర్ పూల్ దగ్గర నుంచి ఉంటావా? నేను నీకు ఫోటో తీస్తా, బాగుంది కదా అది. ఫుడ్ తినకుండా కేకులు తినడము. ఎక్స్పైరీ డేట్ చూసావా? తినేసావు కదా మొత్తం, ఇంకేం చూస్తావు ఎక్స్పైరీ డేట్. ఈ హాస్పిటల్లోనే తమ్ముడికి సర్జరీ, అంతా బాగుంటాయి. సో ఏం చెప్పారంటే అదే కోల్డ్ ఫీవర్ ఉంది, హార్ట్ చెకప్ ఏం చేయలేరు. అంటే మామూలుగా స్టెథోస్కోప్తో చూసారు కానీ ఏదో తర్వాత హార్ట్ స్కాన్ చేస్తారు కదా, అలా చేయలేరు. మళ్ళీ 1 వీక్ తర్వాత రమ్మన్నారు. ఈలోపు కనుక ఏదైనా ఇబ్బంది ఉంటే కనుక మళ్ళీ తీసుకురమ్మని చెప్పారు. ఇప్పుడు కార్ వచ్చింది బయట కొంటుందా టెడ్డీయా? అలా నాన్న చూసావు, బయట కొంటా అన్నాడు, మళ్ళీ ఇక్కడే కొంటున్నాడు. గడ్డి పిల్లి నుంచో, అమ్మో నుంచోవడం కూడా నుంచో. ఏమైంది నాన్న? సరే వద్దులే. ఏమైంది? కాలుకి ఏమైంది? ఏమన్నా బాబు నిన్ను నేను?
ఊరికేనే జస్ట్ నుంచోడండి. అవి వచ్చేస్తుంది నన్ను. ఇప్పుడు రాకపోతే చెప్తాను ఈ సంగతి అంతా. అది అమ్మ నాయన హాస్పిటల్స్ 12:30కి అయిపోయింది. మంచి పని అయింది. లేకపోతే లేట్ అయితే మాకు ఎట్లుంటుంది, అమ్మో టెడ్డీ అని అనుకుంటూ ఉంటాం. వాళ్ళ డాడీ మాత్రం టెడ్డీని బాగా చూసుకుంటాడు, నన్ను కూడా బుడ్డను కూడా. కానీ అరుస్తాడు మా మీద. ఈ ముక్కు చీమిడా లేకపోతే ఏంది? కింద పడ్డదమ్మా. చీమిడా మెడిసిన్స్ సేమే, కానీ మనం తిప్పుతున్నాం హాస్పిటల్స్. ఇంట్లో ఉంచి అదే మెడిసిన్ వేసినా బాగుండేదేమో. బట్ యాంటీబయాటిక్ వేయనన్నాను. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చూసినప్పుడు యాంటీబయాటిక్ కొత్తగా పిల్లలకు వాడొద్దు అని అన్నారని నేను వేయనని చెప్పాను. కానీ డాక్టర్ చెప్పాక వేస్తే కొద్దిగా భయం లేకుండా ఉంటుంది కదా, అది అన్నమాట. యాంటీబయాటిక్ కూడా మన డాక్టర్ ఇచ్చినవి ఉన్నాయిగా మన దగ్గర, అవే డబ్బా కొనుక్కొచ్చేస్తే అయిపోతుండే. కాకపోతే ఇంకా నార్మల్ పిల్లలకే మనం రిస్క్ చేయం. ఇంకా హార్ట్ ప్రాబ్లం ఉంది కదా, మళ్ళీ మంచి చెడు ఏమన్నా అయితే మళ్ళీ డాక్టర్ రాసి ఇచ్చిన మెడిసిన్ వేస్తే పిల్లలకి ఇబ్బందులు అయిపోతున్నాయని అదొక చిన్న భయం అయితే ఉంటుంది కదా నాకు. సో ఇంకా దాని గురించి అనమాట. ఎందుకో ఇంకా అయ్యే మెడిసిన్ అయినా ఇంకా డాక్టర్కి చూపిస్తే పోతే పోయినాయి డబ్బులు. ఇప్పుడు ఫీజు ఎంత కట్టామంటే 700 అట్లా కట్టినాము. కానీ మనం ఇంకా నేను చెప్పాను నీకు, పీడియాట్రిషియన్ కాదు ఫస్ట్ మన హార్ట్ వాళ్ళని కలవమని. అది నువ్వు పీడియాట్రిషియన్ కలిసి ఉంటే ఏమవుతుండే మళ్ళీ చెప్పు. కొత్తగా పాలు కారిపోతున్నాయి, ముద్దగడ తాగుతాడో లేదు తెలీదు. అమ్మో క్యాట్ చూచున్నావు, క్యాట్ అని చూస్తున్నావా? అవినాష్ చేసే పనులన్నీ ఇట్లుంటాయి. ఇది చూడు భలేగా ఉంది వెరైటీగా. డాడీ తీసుకున్నాడు, నేను అన్న మెడిసిన్ తీసుకున్నాక తీసుకుందాము అన్నా. అప్పుడు నేను చెప్తాగా డాడీకి తీసుకోమని. ఇప్పుడు ఒక పని మీద ఉన్నప్పుడు టెడ్డీ అట్లా ఇసుకిస్తే ఎట్లా అనిపిస్తుంది చెప్పు? నేను స్కూల్ మానిపించింది దేనికి? మమ్మల్ని ఇసుకిస్తావని కాదు. దేనికి చెప్పు? ఆడుకుంటానికి కాదు. హాస్పిటల్ లేట్ అయితే మళ్ళీ స్కూల్లో ఏడుస్తావు కదా నువ్వు, అందుకని. ఇంకో విషయం చెప్పాలి. కొన్ని ఏమి ఉపయోగపడకపోయినా కూడా ఉపయోగపడతాయని మనం అనుకుంటాం, కానీ ఏమి ఉపయోగపడవు. సో నాకు ఒకళ్ళైతే నాకు కాల్ చేశారు కేర్ హాస్పిటల్లో. వాళ్ళు కూడా ఏదో సర్జన్గా చేస్తారట. మాట్లాడారు, ఏమైనా ఉంటే మేము తగ్గిస్తామన్నారు. సరేనండి, మరి ఇప్పుడు ఏమైనా తగ్గిస్తారంటే ఇదేముంది 1000 రూపాయలు 2000 3000 అంతే కదా, తర్వాత ఎప్పుడైనా తగ్గిద్దాంలే అనేసి అన్నారు. సరే ఈ సర్జరీ ఏంటి ఇది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నారు. సరేనండి మరి కలిసి మాట్లాడతారా, మేము హాస్పిటల్లోనే ఉన్నాం కదా అంటే, ఇప్పుడు కాదు తర్వాత ఎప్పుడైనా అనేసి అన్నారు. అంటే ఇప్పుడు ఏదో వాళ్ళు బయటికి రాకూడదంటే ఏదో సంథింగ్ ఏంటో తెలీదు మరి. అంటే మా ఫ్రెండ్స్ తెలుసంట, వాళ్ళ త్రూ నేను తెలుసు అనుకుంటా. మరి నా నెంబర్ ఇలా వచ్చిందేమో తెలీదు. సరే ఓకే. సో చెప్పు, తెలిసిన వాళ్ళు ఉన్నారంట, కానీ మరి ఏమీ ఉపయోగం అయితే కాలేదు ఇప్పటిదాకా. బట్ మంచిదే కదా, హోప్, దేవుడి దయ. రేపు కదా సర్జరీ టైంలో బాబుకి అలా తెలిసిన వాళ్ళు ఉంటే మంచిదే కదా. దేవుడి దయ వాళ్ళంతా మంచిగా ఇవ్వాలి. ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పిందో విన్నావా? నేను వాట్సాప్ రికార్డ్ పెట్టా జస్ట్, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వినాలంటే డాక్టర్ మళ్ళీ మాట్లాడరు కదా, అందుకని వాయిస్ రికార్డ్ పెట్టాను వాట్సాప్లో. అవి పంపించారు, మళ్ళీ వింటాను. సర్జరీ వచ్చేసి అంతా బాగుంటే 1 yearకి చేస్తారట.
సాచువేషను అది అన్నారు కదా అవి అంతా బాగుంటే 1 ఇయర్కి చేస్తారట. వీడు ఎట్లా పడుకున్నాడు, డల్గా పడుకొని చూస్తున్నాడు కమ్మ. ఓ బంగారు తండ్రి, బంగారు బుడ్డి, ఐ లవ్ యూ బెట్ట. కాళ్ళు చూడు ఎట్లా పెట్టాడు. బంగారు తండ్రి, బంగారు బుజ్జి బాబులు, చిట్టి బాబు, ఐ లవ్ యూ. పాప బాబు అన్న తేడా ఏం లేదు. ఐ లవ్ మై కిడ్స్. నాకు ఇప్పుడు పాప పుట్టినా నేను ఇంతే లవ్ చేస్తా, బాబు పుట్టాడు అంతే లవ్ చేస్తా. ఫస్ట్ బేబీ కూడా ఫస్ట్ బేబీ కూడా అంతే లవ్ చేస్తా. కాకపోతే ఈ సెకండ్ బేబీకి ఎక్కువ కేర్గా చూసుకోవడం వల్ల ఫస్ట్ బేబీ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. అండ్ ఈ బేబీ సఫర్ అవుతుంది అన్న ఇదితో ఆ బేబీని కోపం పడుతున్నా. నేను ఎప్పుడు అవితో అన్నా మనకు ఆడపిల్ల పుడితే కనుక సేమ్ టెడ్డింగ్ పెంచినట్టే, తేడా ఏం లేదు. వద్దు 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 మగ పిల్లోడు అయితే కనుక ఎండగా ఉంది. పిల్లోడు అలసిపోతున్నాడు. ఎండకు వద్దు వద్దు వద్దు. అసలు వినవా అవి నా మాట? నువ్వు ఎక్కుతావా ఎద్దులాగా పిల్ల ఎక్కకపోతే? డైరెక్ట్ ఎండ కొడుతుందమ్మా పిల్లోడి మీద, అది కూడా మధ్యాహ్నం ఎండ. కారు ఉండి ఏం లాభం ఇంకా వద్దని చెప్తుంటే. అది ఎక్కడిది నీకు? అచ్చా, చేతులు కడుక్కోకుండా ఆ కేక్ తిని కారంతా పూస్తుంది. వాళ్ళ నాన్నకి నచ్చుతుంది అది. అయితే మర్చిపోయా, నాకు ఎంటుకలు ఊడుతున్నాయి కదా, ఇట్లా కింద కన్నప్పుడు కొన్ని హెయిర్స్ ఊడాయి. ఊడితే ఇది డోరు క్లోజ్ ఉంది, బాబు చేతిలో ఉన్నాడు. నేను ఏం చేశానంటే ఇట్లా వెనక్కి వేసా. చూసాడు. అవి చూసి ఏం తిట్టాడు తెలుసా? తిండి దొరకకుండా, అన్నం దొరకకుండా నాశనం అయిపోతా అని తిట్టిండు నన్ను. నేను అన్నా ఎందుకు అలా శాపనార్థాలు పెడుతున్నావు అంటే, ఏమన్నా వాళ్ళు చెప్పు, ఏమన్నా చెప్పు ఒకసారి, ఏమన్నా చెప్పు, నాకు తెలియదు. తిండి దొరకకుండా సస్తావు అని అన్నావు కదా నన్ను, శాపనార్థం పెట్టిండు నాకు. హెయిర్స్ వేస్తేనే అంత శాపనార్థమా? క్లీన్ చేసేటప్పుడు తెలుస్తుంది అంటే. ఈయన ఎప్పుడు క్లీన్ చేస్తాడు? కారు ఎప్పుడు క్లీనింగ్కి వేరే వాళ్ళకి ఇస్తాడు కదా. సరే ఓకే, నాకు ఈ శాపనార్థం పెట్టాడు, సరే తీసుకుంటున్నా, సర్లే. మరి ఇదే ఫ్రెండ్స్ అందరిని ఎక్కించి, ఊరోళ్ళందరిని ఎక్కించి, కారంతా తొక్కి చెత్త చేసినప్పుడు అప్పుడు మరి వాళ్ళని ఏమనలేదే? ఒక తాగుబోతోడు మట్టి కాళ్ళతోటి, ఇదిగో టెడ్డీ అలా ఎక్కిందో అలా ఎక్కిపించాడు అవినాష్. అప్పుడు ఏమైంది? వెయిట్ ఎంత తెలుసా వాడిది? నాకన్నా ఎక్కువ వెయిట్. అందుకే మా ఇది చెడిపోయింది కారు. అలాగా ఊరోళ్ళకి మంతాపిచ్చి వేలు ఖర్చు పెట్టినప్పుడు ఏ రోజు బాధ లేదు అయ్యగారికి. నేను ఏదన్నా పిల్లేదు మా వల్ల ఏదైనా చిన్నగా పాడైనా అయ్యగారికి పెద్ద బాధ. సరే ఎక్కడికి వెళ్తున్నావు? మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళవా? సరే 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 ఎల్లులే. అడుగుతున్న మాట వరుసకి. ఎక్కడికి వెళ్దాం? అయినా ఆ నెక్లెస్ రోడ్ తప్ప మాకేమీ తెలియదు. అయ్యే కనీసం కార్లో చల్లగా వెళ్దామన్నా ఈ పిల్లేమో ఎండబెట్టింది నెత్తి మీద అంతా పిల్లోడికి.